యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము. యెహోషువకి దేవుడు ఒక మాట చెప్తాడు. ఆ యెరికో గోడలు కూల్చాలి అంటే అది యొక్క మరి మీరందరూ కూడి ఆ యొక్క యెరికో గోడల చుట్టూ తిరగమంటాడు. రోజుకి ఒక్కసారి తిరగమంటాడు. 7వ రోజుకు వస్తారుగా 7 మార్లు తిరగమంటాడు. ఆ యెరికో గోడలు కూల్చాలంటే చివరి రోజు 7 మార్లు తిరగమంటాడు. మొదటగా 7 రోజులు, రోజుకు ఒక్కసారి తిరగమంటాడు. 7 రోజులు తిరిగిన తర్వాతకి 7 రోజు చివరిగా 7 మార్లు తిరగమంటాడు. అంతేకాదు, వారు తిరిగేటప్పుడంట వారి దగ్గర ఉంటున్న మందస సింహాసాన్ని పట్టుకొని ఉంటున్న వారు బూరలు ఊదుతూ 7వ మారు బూరలు ఊదగా యెహోషువ కేకలు వేయడి ఈ పట్టణమును హల్లెలూయా హల్లెలూయా. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం చదివి వినిపించండి. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. యెహోవా మందసమును ఎత్తుకొని పోయిరి. 7 యాజకులు పొట్టేలు కొమ్ములు బూరెలను 7 పట్టుకొని నిలువగా యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచూ వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడి వచ్చిరి. యాజకులు ఎల్లుచు బూరలు ఊదుచూ వచ్చిరి. అట్లు రెండవ దినమున మరొక పట్టణము చుట్టూ తిరిగి పాలెమునకు మరలా వచ్చిరి. 6 దినములు వారు అలాగు చేయిచు వచ్చిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. హల్లెలూయా. చూడండి, అక్కడ దేవుడు చెప్పినట్లు యెహోషువ వారందరికీ కూడా ప్రతిదీ కూడా తెలియపరుస్తూ ఉండేవాడు. యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. అలా మాట్లాడుతున్న సమయంలో మరి యెహోషువకు చెప్పిన రీతిగానే మరి అక్కడ ఉంటున్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అలాగే మందస సింహాసాన్ని పట్టుకొని వారు బూరెలు ఊదుచు ఆ యెరికో గోడ చుట్టూ తిరుగుతున్నారు. అసలు గోడ చుట్టూ తిరిగితే గోడ పగులుతుందా? చేతిలో ఏమీ లేవు, పరికరాలు ఏమీ లేవు. కనీసం ఆ సమయంలో పెద్ద పెద్దవి ఏమీ కూడా, ఇప్పుడైతే జేసీ పని ఇంకేంటంటో పొక్కిలేనని ఇవేంటో చాలా ఐటమ్ వచ్చాయి. ఆ రోజులలో అటువంటివి ఏమీ లేవు. కనీసం కూర్చొని ఆ గోడ పగలగొట్టడం, సుత్తితో పగలగొట్టినా పగిలేటివి కావు. అట్లా కూడా చెప్పలేదు దేవుడు. ఒకవేళ మీరు అందరూ ఆ గోడ దగ్గర కూర్చొని చక్కగా మీ దగ్గర ఏమైనా సుత్తులు రాళ్ళు ఉంటే కొట్టండి అని ఆ విధంగా కూడా చెప్పలే. దేవుడు ఒక్కటే చెప్పాడు, మీరు ఏమి చెయ్యొద్దు, అసలు ఆ గోడనే ముట్టుకోవద్దు. మీరు ఒక్కటే ఆ గోడ చుట్టూ తిరిగాడు. అంత పెద్ద గోడ, ఎంత భయం! ఒక కంచుతో కట్టబడిన ఆ గోడ ఎలా పగులుతుంది. ఇక్కడే మన విశ్వాసాన్ని ఒక్కసారి మనము కూడా ఈ యొక్క మాటల్ని బట్టి విశ్వాసంలో ఎక్కడ త్రొట్టిల్లకూడదు. ఎటువంటిదైనా దేవుడు చేయగలుగుతాడు. మన దేవుడు శక్తివంతుడు. అలా 7 రోజులు ఒక్క చుట్టూ తిరిగారంట. ఒక రోజు అయిపోయింది, మళ్ళీ 2వ రోజు తిరిగారంట. మౌనంగా తిరిగారంట, మౌనంగానే ఉన్నారంట. ఇక చివరి 7వ రోజు, నేను అనుకుంటాను 7 రోజులు తిరిగారు కదా, కనీసం 7 రోజులు కొద్ది క్రాక్ అని ఇచ్చగా కూడా ఎవరికైనా సందేశం వచ్చి ఉంటుందేమో ఇశ్రాయేల్ ప్రజలు అనుకుంటారు. కానీ వాళ్ళకి రాలేదు, అలా రాలేదు. వాళ్ళు ఒకటే నమ్మక, విశ్వాసం, దేవుడు చేస్తాడు. ఇక చివరి 7వ రోజుకి వచ్చారు. 7వ రోజుకి 7 మార్లు తిరిగారు. 7 మార్లు ఎప్పుడైతే తిరిగారో ఆ గోడ ముక్కలు పగిలిపోయిందంట. హల్లెలూయా.
ముక్కలు ముక్కలుగా పగిలిపోయిందంట ప్రియులారా. ఎంత అద్భుతము! ఒక ఎర్ర సముద్రము, భయంకరమైన సముద్రం, ఆ సముద్రంలో ఒక నేల పొడి నేలగా మార్చబడడం అంటే ఎంత గొప్ప విషయం. మనం పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క మర్మములు, ప్రతి ఒక్క విషయము ఇజ్రాయెల్ దేశం వెళ్తే ప్రతిదీ ప్రూఫ్గా ఉంది. ఇజ్రాయెల్ దేశం వెళ్తే ప్రతిదీ చూడొచ్చు. మన దేవుడు శక్తివంతుడు. బైబిల్లో ఉన్న ప్రతిదీ కూడా అక్కడ ప్రూఫ్గానే ఉంది. అలా ఎరుకో గోడలు కూలిపోయినాయంట ప్రియుల, ముట్టుకోకుండా కూలిపోయాయంట. ఎంత అద్భుతం చూడండి, ఎంత అద్భుతమైన ఒక గొప్ప విశ్వాసం. అది కేవలం వాళ్ళ విశ్వాసమే. సరే, విశ్వాసంతో మంచిగా ఉన్నారు, కానీ దేవుడు ఇంకొక విషయం కూడా చెప్పాడు వాళ్ళకి. విశ్వాసంతో ఇంకొకటి కూడా ఉంది.